ప్రభువునందు ప్రియమైన దేవుని సంఘమా, ఈ యొక్క సాయంకాల సమయంలో మరొకసారి ఇటు రీతిగా మిమ్మల్ని ఈ మీడియా ద్వారా కలవడానికి దేవుడు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తుంటున్నాను. మీరందరూ దేవుని కృపలో బాగున్నారని నేను తలుస్తుంటున్నాను. మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తుంటున్నాం. దేవుడు మిమ్మల్ని భద్రపరిచి ఈ భయంకరమైన దినాల్లో తన కృపను మీ ఎడల విస్తరింపచేసి మిమ్మల్ని ఆశీర్వదించులాగున మేము మానక దేవుని సన్నిధిలో మీ నిమిత్తమై ప్రార్థిస్తుంటూ ఉన్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో మనమందరము దేవుని వాక్యాన్ని వినటానికి మన హృదయాలను సంసిద్ధపరుచుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మార్కు సువార్త 10వ అధ్యాయం 47వ వచనాన్ని మనం చదువుకుందాం. జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ప్రియమైన దేవుని సంఘమ, ఈ చదువుబడిన వేద భాగాన్ని దేవుడు దీవించులాగున మనము చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, జీవాధిపతి, నీ ఘనమైన నామానికి వందనాలు. చదువుబడిన వేద భాగం నీది ప్రభా. ఈ వాక్యమును వినటానికి కూడి వచ్చిన బిడ్డలు నీవారు నాయన. తండ్రి, ఈ యొక్క మీడియా ద్వారా తండ్రి వాక్యం ఇచ్చిన బిడ్డలను, అలాగే సంఘ సభ్యులను అందరినీ కూడా ప్రభా ఈ వాక్యమును తన ద్వారా వారిని మీరు దర్శించండి, పురికొల్పండి. చదువుబడిన వేద భాగాన్ని మీరు ఆశీర్వదించి మీరు నాతో మీరు మాట్లాడమని యేసు నామమున అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంఘమ, ఈ వాక్యము చాలా మీకు సుపరిచితమైన వాక్య భాగము. ఈ యొక్క 47వ వచనములో ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని అన్న మాటలు మనం చూస్తూ ఉన్నాం. అతడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టెను. అతడు యేసు ప్రభు వారు ఆ దారముట వెళ్తున్నారని, ఆయన నజరేయుడైన యేసు అని అతడు విని అతడు కేకలు పెడుతున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. ఏమని కేకలు పెడుతూ ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే, నన్ను కరుణింపుము అని కేకలు పెడుతూ ఉన్నాడు. మనము ఈ లోకంలో కేకలు అసలు దేనికి నిదర్శనంగా మనకి కనబడుతూ ఉన్నాయి అని మనం ఆలోచన చేస్తే, ఒక వ్యక్తి కేకలు ఎందుకు పెడతాడంటే తన హృదయములో తన శరీరములో ఉన్న భావాలను వ్యక్తీకరించడానికి ఒక వ్యక్తి కేకలు పెడతాడు. అది ఆనందమే కానివ్వండి, బాధే కానివ్వండి, సంతోషమే కానివ్వండి, జయమే కానివ్వండి, అపజయమే కానివ్వండి, తన జీవితంలో ఏదన్నా సంభవం కలిగినప్పుడు దాన్ని వ్యక్తీకరించడానికి ఒక వ్యక్తి కేకలు పెడతాడు అన్న సంగతిని మనం తెలుసుకోగలుగుతాం. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం ఈ లోకంలో. ఒక వ్యక్తికి దెబ్బ తగిలినప్పుడు అతను గట్టిగా అమ్మా అని కేకలు పెడుతూ ఉంటాడు. లేకపోతే ఏదన్నా తన జీవితంలో ఒక కప్పు గెలుచుకున్నప్పుడు సంతోషంతో అతడు గట్టిగా కేకలు వేస్తాడు. కనుక ఈ లోకములో కేకలు అనేవి మనము ఎందుకు ఒక వ్యక్తి తన జీవితంలో కేకలను పెడుతూ ఉంటాడు అని మనం ఆలోచన చేస్తే, తనకున్న వేదనను కానీ, తనకున్న దుఃఖమును కానీ, తనకున్న అవసరతను కానీ, తనలో ఉన్న భావాలను వ్యక్తీకరించడానికి ఒక వ్యక్తి కేకలు పెడతాడు అన్న సంగతిని మనము అర్థం చేసుకోగలుగుతున్నాం. పరిశుద్ధ లేఖనాల్లో కూడా అనేకులు కేకలు పెట్టారు. ఈ దినాన్న నీవు నేను కూడా కేకలు పెట్టాలి. ఎవరిని చూసి కేకలు పెట్టవాలి? పొరుగు వారి మీద మనం కేకలు పెట్టేవారిగా కాదు, లేకపోతే భర్త మీద కేకలు పెట్టేవారిగా కాదు, తల్లిదండ్రుల మీద కేకలు పెట్టేవారిగా కాదు, స్నేహితుల మీద కేకలు పెట్టేవారిగా కాదు. మన జీవితంలో ఏదన్నా సమస్య ఉన్నప్పుడు, మన జీవితంలో ఏదన్నా భారం ఉన్నప్పుడు చాలాసార్లు మనం అసహనంగా మనం ఎదుటి వారి మీద కేకలేస్తూ ఉంటాం. మన అసహనాన్ని వారికి వ్యక్తీకరించడానికి ప్రయత్నం చేస్తాం. కానీ పరిశుద్ధ లేఖనాల్లో ప్రియ దేని బిడ్డలారా, ఈ భర్తమయి అన్న వ్యక్తి, తీమాయి కుమారుడైనటువంటి ఈ భర్తమయి, అతడు ఎవరి మీద కేకలు వేయటం లేదు. కానీ నజరేయుడైన యేసు ఆ యొక్క త్రోవ నుండి వెళ్తున్నాడని ఆయన ఎరిగి, ఆ యొక్క భర్తమయి ఎరిగి, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని కేకలు వేస్తూ ఉన్నాడు.
ఆ కేక అతని అవసరతను తెలియచేస్తుంది. ఆ కేక అతని జీవితంలో ఉన్న ఆ యొక్క రిక్వైర్మెంట్ను దేవునికి తెలియచెప్పటాన్ని సూచిస్తుంది. నేను ముందుగానే చెప్పాను మీకు, ఆ యొక్క హృదయంలో ఉన్న డిజైర్, లేకపోతే హృదయంలో ఉన్న ఆ యొక్క కోరిక, ఆ యొక్క అవసరత, ఆ బాధ, ఆ వేదన, దుఃఖమును అతడు తెలియచెప్పటానికి, యేసు ప్రభు వారికి వ్యక్తం చేయటానికి అతడు ప్రయత్నం చేస్తూ అతడు చేసిన పని ఏంటి అనగా, దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని కేకలు వేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 48వ వచన భాగములో 10వ అధ్యాయము 48వ వచన భాగములో, ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. తన యొక్క కోరికను దేవునికి తెలియచెప్పాలని, తన ఆశను దేవునికి తెలియచెప్పాలని, తన బాధను దేవునికి తెలియచెప్పాలని, తన అసహాయతను దేవునికి తెలియచెప్పాలని, తన యొక్క దౌర్భాగ్య పరిస్థితిని దేవునికి తెలియచెప్పాలని, తన యొక్క చీకటిమయ లోకమును దేవునికి తెలియచెప్పాలన్న ఉద్దేశముతో ఈ భర్తమయ్యి కేకలు వేస్తూ ఉంటే, అనేకులు అక్కడ ఉన్నవారు ఏం చేశారు అంటే అతనిని ఆటంకపరిచినట్లుగా మనము చూస్తుంటున్నాం. అతన్ని ఊరకుండుమని వారు ఆ యొక్క భర్తమాయిని ఆపటానికి ప్రయత్నం చేసినప్పుడు అతడు చేసిన పని ఏంటి అనగా, అతడు మరి ఎక్కువగా, మరి బిగ్గరగా అతడు ఏం చేశాడంటే కేకలు వేసినట్లుగా, మరి ఎక్కువగా కేకలు వేసినట్లుగా మనం చూస్తున్నాం. అనగా అతడు తన మరి ఎక్కువగా కేకలు వేయటాన్ని మనం ఏం తెలుస్తుందంటే అతనిలో ఉన్న ఆ బాధ ఎంత తీవ్రమైనదో క్రీస్తుకు తెలియచెప్పాలన్న ఉద్దేశము తెలియచేస్తుంది. చాలాసార్లు ఈ లోకములో మన యొక్క జీవన యాత్రలో ముందుకు సాగుతున్న మన జీవితాల్లో కూడా ఎన్నో సార్లు మన జీవితాల్లో ఆయా అవసరాలతో, ఇరుకులతో, ఇబ్బందులతో మనము నిత్యము కొట్టబడుతూ ఉన్నాం. మన జీవితాలు పలు వ్యాధి బాధలతో బాధింపబడుతూ ఉన్నప్పుడు మనము ఏం చేయాలి అంటే, క్రీస్తు ప్రభు వారి వైపు తిరిగి మనం ఒక కేక పెట్టేవారిగా ఉన్నప్పుడు ఆయన వైపు చూసి, ప్రభువా ఈ యొక్క పరిస్థితి నుండి నాకు విడుదల దయచేయి నాయనా అని మనము దేవుని సన్నిధిలో కేక వేస్తే, దేవుడు మన కేకలు వినేవాడు అనే సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మనుషుల దగ్గర కేకలు వేయటం కాదు, మనుషుల దగ్గర మన యొక్క భావాలను లేక మన అవసరతలను వ్యక్తీకరించడం కాదు, కానీ జీవాధిపతి అయిన దేవుని దగ్గర, నజరేయుడైన యేసు దగ్గర మనము కేక పెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన హృదయ అవసరతలు ఎరిగిన దేవుడు గనక, మన హృదయ లోతులను ఎరిగిన దేవుడు గనక, మన హృదయంలో ఉన్న ఆశలను ఎరిగిన దేవుడు గనక మన కేకను ఆయన అర్థం చేసుకుంటాడు అనే సత్యాన్ని మీకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంటున్నా. భర్తమయ్యి వేసిన కేక అక్కడ ఉన్న వారి అందరికీ, చుట్టూ ఉన్న వారికి అందరికీ ఒక ఇరిటేషన్ కలిగించిందేమో, నాకైతే తెలియదు. కానీ ప్రియతం రాతడు మరీ ఎక్కువగా కేక వేసినప్పుడు అక్కడ జరిగిన గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యం ఏంటి అనగా 49వ వచనములో యేసు ప్రభు వారి రీతిగా అంటున్నా, అప్పుడు యేసు నిలిచి అని రాయబడి, యేసు ప్రభు వారు ప్రియదేవులారా ఆ కేకలను విని అతడు, ఆ దావీదు కుమారుడా నన్ను కరుణించుము అనే ఆ కేకను విని యేసు ప్రభు వారి యొక్క పాదాలు ఆగిపోయాయి. ప్రియదేవులారా, ఈ లోకంలో మనము వేదనతో, బాధముతో కేకలు వేస్తుంటే కొంతమంది నవ్వేవారు ఉంటారు, కొంతమంది హేళన చేసేవారు ఉంటారు, కొంతమంది అర్థం చేసుకోకుండా తూలనాడే వాళ్ళు ఉంటారు. ఈ లోకంలో కొంతమంది నవ్వుకునేవారు ఉంటారు, కొంతమంది ప్రియదేవులారా ఇతనికి పని పాట లేదు అనుకునేవారు ఉంటారు, ఇతడు పెద్దవాడే కానీ సిగ్గు లేదు ఇతనికి అనేవారు ఉంటారు. కానీ ప్రియదేవులారా తన హృదయ వేదనను ఎరిగిన దేవుడు తన యొక్క ప్రయాణమును, తన అడుగులను ఈ కేకలు విని ఆయన నిలిపివేసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని సంగమ, ఈ యొక్క సాయంకాల సమయంలో వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా నీ యొక్క జీవితంలో ఉన్న వేదన, దుఃఖము, భారాన్ని నీవు దేవుని సన్నిధిలో నీవు మొర్రపెట్టి కన్నీరు కార్చి ఆయన సన్నిధిలో ఒక కేక వేసినప్పుడు దేవుడు నీ యొక్క హృదయ లోతులను ఎరిగిన దేవుడు గనుక
ఆయన నీ యొక్క హృదయ వాంఛను తీర్చేవాడై ఉంటున్నాడు అనే సత్యాన్ని ఈ యొక్క సాయంకాల సమయంలో మీకు తెలియచేస్తూ ఉంటూ ఉన్నాను. ప్రియదేవుడా, యేసు నిలిచి వానిని పిలువమంపుడని చెప్పగా వారు ఆ గురుడి వాడిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పరి. ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల సమయంలో వాక్యం వింటున్న సహోదరి సహోదరు, ఇక్కడ భర్తమయ్యి లేక తీమాయి కుమారుడైనటువంటి భర్తమయ్యి, ఈ తీమాయి అన్న మాటలోంచే భర్తమయ్యి కూడా వచ్చింది. తీమాయి అనే మాటకు అర్థం ఏమిటి అనగా ఆనర్ అనే మాట మనకి ఇంగ్లీష్ పదంలో ఈ యొక్క మాటకు అర్థంగా మనకు కనబడుతుంది. ఆనర్ అంటే గౌరవము. ఇతని జీవితము గౌరవము అని పేరు ఇతనికి కలిగి ఉన్నాడు గాని ఇతని యొక్క జీవితం అంతా నిస్సహాయతతో, అతని జీవితం అంతా ఈసడింపులతో, అతని జీవితం అంతా ఇంకొకరి మీద ఆధారపడి పరాణజీవిగా తన జీవితంలో జీవిస్తూ అనేకుల చేత అతడు దూషించబడుతూ, అనేకుల చేత తృణీకరించబడుతూ, అనేకుల చేత బాధింపబడుతూ ఒక త్రోవ పక్కన కూర్చుని తన జీవితంలో తన నిస్సాయతను బట్టి ఏమి చేయలేని వాడై అతడు అడుక్కునేవాడిగా లేకపోతే బెగ్గరగా మనకి ఈ యొక్క భర్తమయ్యి మనకు కనబడుతుంటున్నాడు. అటువంటి భయానకమైన లేకపోతే అటువంటి దుర్భరమైన జీవితాన్ని జీవిస్తున్న ఈ భర్తమయ్యి జీవితంలో ఒక గౌరవప్రదమైన జీవితాన్ని అతనికి కలిగించాలంటే అతడు దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడంటే ఒక కేకను వేస్తూ ఉన్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక భర్తమయ్యి విషయంలోనే మాత్రమే కాదు గాని పరిశుద్ధ లేఖనాల్లో అనేకులు అటు రీతిగా వారు కేకలు వేసి దేవుని యొక్క హృదయమును దోచుకున్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. లూకాసు వార్తలోనికి మనం ఒకసారి వెళ్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయం. లూకాసు వార్త 8వ అధ్యాయములో ఒక సందర్భాన్ని మీ దృష్టికి నేను తేవాలని ఆశపడుచూ ఉన్నాను. లూకాసు వార్త 8వ అధ్యాయము 28వ వచన భాగములో ఇటు రీతిగా రాయబడి ఉన్నది. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? నన్ను బాధపరుచుకోమని నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పాను. ప్రియదేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఇక్కడ దుర్భరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. అతడు దయ్యములు పట్టిన వాడిగా ఉన్నాడు. తన జీవితంలో నెమ్మది లేని వాడిగా ఉన్నాడు. తన జీవితంలో ప్రియదేవుని ఇంటి వద్ద ఉండే స్థితిగతులు తన జీవితంలో లేదు. అందరూ ఇంటి వద్ద ఉంటే అతడు సమాధుల్లో ఉండేవాడు. అందరూ బట్టలు వేసుకుంటుంటే ఇతడు దిగంబరిగా ఉండేవాడు. తాను గాయపరుచుకునేవాడు, ఎదుటి వారిని గాయపరిచేవాడు. అతనిని సంఖ్యలతో కట్టినప్పటికీ కూడా ఆ సంఖ్యలను అతడు తెంచివేసి తుత్తునీయులుగా చేసి తన జీవితంలో ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉండగా క్రీస్తు ప్రభు వారిని చూచి అతడు అరుస్తున్నాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని అని కేకలు పెడుతూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆ కేకలు దేవుని హృదయమును ప్రియదేవులారా ఏం చేస్తాయి అనగా ఆ కనికరముతో నింపివేశాయి. ఆ యొక్క యవనస్తుని యొక్క బాధను క్రీస్తు ప్రభువు వారు చూడలేకపోయారు. అతని యొక్క కేకలను విన్న క్రీస్తు ప్రభు వారి హృదయం కరిగిపోయింది. ఆయన హృదయము దయతో నిండిపోయి ఆ బిడ్డను ప్రియదేవులారా ఆ భయంకరమైన దయ్యముల నుండి అతనికి విడుదలనిచ్చినట్లుగా మనము ఈ యొక్క అధ్యాయంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇదేనా నా ప్రియ సోదరి సోదరుడా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో భయంకరమైన పరిస్థితులు గుండా నీ జీవితము వెళ్తూ ఉందేమో. అనారోగ్యం అనే ఆ యొక్క భయంకరత్వంలో నీ జీవితం ముందుకు సాగుతుందేమో. అసమానం అనే భయంకరత్వంలో నీ యొక్క జీవితం ముందుకు సాగుతుందేమో. ఏం చేయాలో తెలియని పరిస్థితులు నీ జీవితంలో అలముకొని ఉన్నాయేమో. ఇదేనా నా యేసు వైపు తిరుగు, యేసుతో నీవను, ప్రభువా దావీదు కుమారుడా, యేసయ్యా నా జీవితంలో నీవు ఒక కార్యం చేయనాయనా అని నీవు ఒక కేక వేస్తే నాడు భర్తమయ్యి జీవితంలో మేలు చేసిన దేవుడు, ఆ సేనా దయ్యములు పట్టిన వ్యక్తి జీవితంలో మేలు చేస్తున్న దేవుడు ఈ యొక్క సాయంకాల సమయంలో నీ జీవితంలో కూడా గొప్ప కార్యమును చేయడానికి ఆయన సిద్ధహస్తుడిగా ఉన్నాడు అన్న సంగతిని మీకు తెలియజేస్తూ ఉంటున్నా. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ప్రియదేవుని బిడ్డలారా
మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయములో ఒక వ్యక్తిని మీ ముందుంచడానికి ఈ సాయంకాల సమయంలో నేను త్వరపడుతూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మత్తయి సువార్త 14వ అధ్యాయములో 30వ వచన భాగములో ఇటు రీతిగా రాబడి ఉంది. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ పేతురు మహాభక్తుడు క్రీస్తు ప్రభుల వారి వలె ఆ యొక్క సముద్రం మీద నడవడానికి దేవుడు అతనికి అనుమతించినప్పుడు అతడు ఆ యొక్క నీటి మీద నడుస్తూ ఉండగా అతడు గాలిని చూచి భయపడి అతడు కిందకి మునిగిపోతూ ఉన్నప్పుడు అతడు కేక వేస్తూ ఉన్నాడు. ఏమని కేక వేస్తూ ఉన్నాడు? ప్రభువా నన్ను రక్షించు నాయనా అని కేకలు వేస్తూ ఉన్నాడు. అతడు నీటిలో మునిగిపోతూ ఉండగా భయముతో అతడు కేకలు పెడుతూ ఉన్నాడు. ఈ సాయంకాల సమయంలో నీ ఆత్మీయ జీవితంలో నీవు కూడా మునిగిపోతున్నావేమో, నీ ఆత్మీయ జీవితంలో నీవు సాగలేకపోతున్నావేమో, నీ విశ్వాస యాత్రలో నీవు కొట్టబడుతున్నావేమో, నీ యాత్ర ముందుకు సాగటం లేదేమో. ఇది నాన్న దేవుని సన్నిధిలో పేతురు వలె ప్రభువా అని నన్ను రక్షించు అని ఒక కేక వేసినట్లయితే దేవుడు నీ ఆత్మీయ జీవితంలో నిన్ను మునిగిపోకుండా ఆయన పైకి లేవనెత్తగలిగిన గొప్ప దేవుడు. తన విశ్వాస యాత్రలో ప్రియమైన బిడ్డలారా అతడు ముందుకు సాగలేక తన చుట్టూ పొంచి ఉన్న వాటిని చూచి, గాలిని చూచి, అతడు ఆ నీటిని చూచి, ఆ అలలను చూచి తన జీవితంలో భయపడిపోయి తన యాత్రలో అతడు ముందుకు సాగలేని వాడిగా ఉంటున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఈ దినాల్లో మనమందరం కూడా ఈ భయంకరమైన విపత్కరమైన పరిస్థితుల్లో ప్రపంచ దేశాలను వణికిస్తూ ఉన్న ఈ యొక్క వైరస్ మూలాన మన యాత్రలు కూడా కష్టంగా, చాలా క్లిష్టంగా మనము ముందుకు సాగవలసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ యొక్క క్లిష్టమైన పరిస్థితులు గుండా మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మనలను నడిపించగలిగిన, మన ప్రయాణమును కొనసాగించగలిగిన విశ్వాసమును కర్తయు దాని కొనసాగించువాడైన యేసు వైపు చూచొచ్చు. అతడు యేసు వైపు చూచినంతసేపు అతడు నీటి మీద బాగానే నడిచాడు. యేసు వైపు నడిచినంతసేపు అతడు ప్రియమైన ఎటువంటి అతని జీవితంలో అనుమానము అతని జీవితంలో కలగలేదు, ఎటువంటి అవిశ్వాసం తన జీవితంలో కలగలేదు. తన యాత్ర చక్కగా సాగింది. నా జీవితంలో కూడా ప్రియ సహోదరుడా, సహోదరి, మనము యేసు వైపు చూచి నడిచినంత కాలం ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఉపద్రవాలు ఉన్నా, ఎన్ని శోధనలు ఉన్నా, ఎంత మన జీవితంలో గందరగోళ పరిస్థితులు ఆవరించి ఉన్న, గొప్ప కల్లోలము మన చుట్టూరు ఉంటున్నప్పటికీ కూడా దేవుడు బాణాలను నడిపించగలిగిన గొప్ప దేవుడు. ఇతడు యేసు వైపు చూచినంత సేపు బాగానే నడిచాడు. కానీ ఎప్పుడైతే అతడు యేసు వైపు నుంచి తన గాలి వైపు తన దృష్టిని మళ్ళించాడో అప్పుడు అతని జీవితంలో, అతని హృదయంలో భయము చోటు చేసుకుంది. ఎప్పుడైతే భయము చోటు చేసుకుందో అతడు మునిగిపోవడం ప్రారంభించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు అంటున్నాడు, ఓ అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి అని. ప్రియదేవులారా, ఈ 31వ వచనంలో క్రీస్తు ప్రభుల వారు అతన్ని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. చాలాసార్లు మనం మునిగిపోవడానికి గల కారణం ఏంటి అంటే, మన యాత్రను కొనసాగించలేకపోవడానికి గల కారణం ఏంటంటే, మనము పడిపోవడానికి గల కారణం ఏంటంటే, మనము తొట్టిపోవడానికి కారణం ఏంటి అంటే, మన యాత్రను చక్కగా కొనసాగించలేకపోవడానికి కారణం ఏంటి అనగా మన యొక్క అల్ప విశ్వాసము, మన యొక్క విశ్వాసమే. ప్రియదేవులారా, మన పితరుడైనటువంటి అపోస్తలుడైన పౌలు వలె మనం చెప్పలేకపోతున్నాం, నా యొక్క పరుగును నేను తుదముట్టించితిని అన్న మాట మన జీవితంలో ఉండాలి అంటే మనము విశ్వాసముతో మనము దేవుని వైపు చూస్తూ మనం ముందుకు సాగాలి అనే సత్యాన్ని ఈ దినాన మీకు జ్ఞాపకానికి తీసుకొని వస్తున్నాను. పరిశుద్ధ లేఖనాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనం ముందుకు సాగిపోతే మత్తయి సువార్త, ఇదే మత్తయి సువార్త 15వ అధ్యాయములో 15వ అధ్యాయం 22వ వచన భాగంలో ఇటు రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాస్తూ ఉన్నాడు. లేక 21, 22 వచనాలు కలిపి ఉన్నాయి. వాటిని నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినాల్సిందిగా మనం చేస్తున్నాను. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము,
నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేసెను. కేకలు వేసెను. ప్రియదేవులారా, తన కుమార్తె నిమిత్తము ఈ యొక్క స్త్రీ, కానాను స్త్రీ దేవుని సన్నిధిలో ఏం చేస్తుందనగా కేకలు పెడుతుంది యేసు వైపు తిరిగి. ప్రియదేవులారా, ఇదినన్న ఆ యొక్క తన కుమార్తె యొక్క బలహీనతను చూడలేని తల్లి, తన కుమార్తె యొక్క బాధను చూడలేని తల్లి, తన కుమార్తె యొక్క వేదన చూడలేని తల్లి, తన యొక్క కుమార్తె యొక్క ఆ శరీరంలో ఉన్న ఆ భయంకరత్వమును చూడలేని ఆ తల్లి యేసు వైపు తిరిగి కేకలు పెడుతూ ఉన్నది. ఈ దినాల్లో నీ కుమారులు కూడా వారి యొక్క జీవితాల్లో మంచి భవిష్యత్తు లేకుండా ఉన్నారా? వారి కుటుంబ జీవితంలో సరైన జీవితాలు కలిగి లేకుండా జీవిస్తూ ఉన్నారా? వారి జీవితంలో రక్షణ అనుభవం లేదా? వారి జీవితంలో నెమ్మది లేదా? వారు నీ మాటకు లోబడకుండా జీవిస్తూ ఉన్నారా? దేవుడు అంటూ ఉన్నాడు, వారి నిమిత్తము ఆయన వైపు తిరిగి నువ్వు కేకలు పెట్టు. మనుషుల దగ్గర కాదు, లేకపోతే బంధువుల దగ్గర కాదు, స్నేహితుల దగ్గర కాదు. ఈ కానాను స్త్రీ యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి తన కుమార్తె నిమిత్తము కేకలు పెడుతూ ఉన్నది. కేకలు పెడుతూ ఉన్నది. ఎన్నోసార్లు కేకలు పెట్టింది. ఆమె కేకలు పెడుతూ ఆయనను వెంబడిస్తూ ఉన్నది. యేసు ప్రియదేవులారా, ఆ మాటలు విని కూడా ఊరుకుండినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. శిష్యులు చెప్తూ ఉన్నారు, అయ్యా ఇదిగో ఈ స్త్రీ ఎంతోసేపు నుండి కేకలు పెడుతుంది, ఆమెను పంపివేయమని చెప్తూ ఉంటే యేసు ప్రభువారు అంటూ ఉన్నారు, నేను ఇశ్రాయేలు ఇంటి వారిని నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనెను. ఆయనను ఆమె వచ్చి ఆయనను మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగేను. ప్రియదేవుని బిడ్డలారా, ఆమె కేకలు ఆపలేదు. ఆమె దేవుని అడగటము, ప్రాధేయపడటము ఆపలేదు. ఎన్ని ఆటంకాలు వచ్చినా తన కుమార్తె యొక్క స్వస్థత నిమిత్తము యేసయ్య సన్నిధిలో ఆ బిడ్డ ముందుకు సాగింది. అద్భుతకరమైన సంగతి ఏంటి అంటే, దేవుడు ఆమె కుమార్తెను స్వస్థపరిచినట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రియ సహోదరుడా, సహోదరి, నీ కుటుంబ జీవితంలో కూడా నీ కుమార్తె గాని నీ కుమారుడే గాని నీవు ఆశించిన రీతిగా వారి యొక్క జీవితాల్లో లేవేమో. నీవు దేవుని సన్నిధిలో నీవు కన్నీరు కాచు. ఆయన వైపు తిరిగి ఒక కేక పెట్టు, ప్రభువా నా బిడ్డలను నీవు రక్షించు నాయన, వారిని సరైన మార్గంలో నీవు పెట్టు ప్రభువా అని నువ్వు దేవుని సన్నిధిలో ఒక కేక వేసినట్లయితే, ఆనాడు కానాను స్త్రీ యొక్క కుమార్తెను స్వస్థపరిచిన దేవుడు ఈ సాయంకాల సమయంలో నీ కుటుంబంలో కూడా అట్టి అద్భుత ఆశ్చర్య కార్యాన్ని దేవుడు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ ఈ దినాల్లో మనం చేస్తున్న మన ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా మనము ఎవరి దగ్గర ఎక్స్ప్రెస్ చేస్తున్నామనగా, మనము మనుషుల దగ్గర మన యొక్క బాధలు చెప్పుకుంటున్నాం, మనుషుల వద్ద కేకలు పెడుతూ ఉన్నాం, మనుషుల దగ్గర మనము మన యొక్క వేదన దుఃఖమును తెలియజేస్తున్నాం. కానీ ఈ భర్తమయ్య వలె, లేకపోతే ఈ యొక్క దయ్యములు పట్టిన ఆ యొక్క సేన, ఆ యొక్క యవనస్తుడు వలె, అంత మాత్రమే కాదు, ఈ భర్తమయ్యి వలె, పేతురు వలె మనం యేసు వైపు తిరిగి మన జీవితాల్లో మనము కేకలు పెట్టినప్పుడు, మన యొక్క హృదయంలో ఉన్న వేదనంతను ఆయనకు తెలియచేసినప్పుడు, ఆ భారమంతను ఆయనకు తెలియచేసినప్పుడు, దేవుడు తప్పనిసరిగా మన కేకలు విని ఆయన మనలను స్వస్థపరిచే దేవుడై ఉంచుకున్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచన భాగంలో కూడా ఒక మాటను మీ ముందుంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనములో ఇటు రీతిగా రాయబడింది, యేసు అక్కడి నుండి వెలుచు ఉండగా 2 గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మలను కరుణించుమని కేకలు వేసిరి. భర్తమయ్యి కేకలు వేశాడు, పేతురు కేకలు వేశాడు, అలాగే కానాను స్త్రీ కేకలు వేసింది, దయ్యములు పట్టినవాడు కేకలు, సేనాని దయ్యములు పెట్టినవాడు కేకలు వేశాడు. ఇక్కడ మరొక 2 గుడ్డి వారిని మనం చూస్తున్నాం. వీరు కూడా కేకలు వేస్తూ ఉన్నారు. ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని వారు కేకలు వేశారు. అయితే ప్రియదేవులారా, వారు కేకలు వేశారు కానీ యేసు ప్రభు వారి కేకలను పట్టించుకుంటూ ఒక ఇంటిలోనికి ప్రవేశించారు. వారు ఆగలేదండి, ఆ ఇంటిలోనికి వారు కూడా వచ్చేసారు. ఈ దినాల్లో ప్రియదేవుని బిడ్డలారా, మనం చాలాసార్లు
ఒక నెల ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఒక 2 నెలలు ప్రార్థన చేస్తూ ఉన్నాం. తర్వాత మన జీవితాల్లో నిరాశ నిస్పృహ చోటు చేసుకుంటుంది. మనము పట్టుదల కలిగి ప్రార్థించే బిడ్డలుగా మనం ఉండలేకపోతూ ఉన్నాం. అయితే ఇద్దరు ఈ యొక్క గురుడి వారు ఆపలేదు కానీ ఆయన ప్రతిస్పందించే వరకు వారు ఆయనను వెంటాడుతూనే ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. అయితే జరిగిన అద్భుత కార్యం ఏంటంటే దేవుడు వారిని ఏం చేశాడు, కన్నులను ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించినట్లుగా మనం మిగిలిన వచన భాగాల్లో మనం చూడగలుగుతున్నాం. కనుక ఈ సాయంకాల సమయంలో వాక్యం వింటున్న ప్రియ సోదరి సోదరుడు, అది రోగమైనా, అది చీకటి శక్తులైనా, అది వ్యాధి అయినా, అది బాధ అయినా, మరేదైనా, నీ విశ్వాస యాత్రలో నువ్వు తొట్టిల్లిపోతూ ఉన్నా, నువ్వు జారిపోతూ ఉన్నా, నువ్వు పడిపోతూ ఉన్నా, నువ్వు చేయవలసిన పని ఏంటి అనగా మనుషుల వైపు చుట్టం కాదు కానీ, లేకపోతే వారి వైపు వీరి వైపు చుట్టం కాదు కానీ, నిన్ను ఆ త్రొట్టిపాటు నుండి విడుదలనివ్వగలిగిన, ఆ యొక్క జీవన యాత్రలో నిన్ను ముందుకు నడిపించగలిగిన యేసు వైపు చూసి నువ్వు గట్టిగా ఒక కేక వేస్తే ఆ కేకను దేవుడు విని నీ జీవితంలో నెమ్మదిని, శాంతిని, సమాధానమును, సంతోషమును ఇచ్చి నీ ఆత్మీయ జీవితంలో ఆయన నిన్ను ముందుకు నడిపిస్తాడు. అట్టి మహాదేవుడు మన జీవితాల్లో ఉన్నాడని మీరు గుర్తెరిగి ఈ దినాల్లో మనం దేవుని వైపు చూడాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. మన చుట్టూరు కూడా ఈ దినాల్లో భయానకమైన పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ చూచినా మరణాలు మనం వింటూ ఉన్నాం. ఇటువంటి భయంకరమైన విపత్కరమైన పరిస్థితుల్లో మనము కూడా చూడవలసింది ఎవరి వైపు అనగా ఈ యొక్క ఉపద్రవం నుండి, ఈ యొక్క వైరస్ బారి నుండి మనకు విడుదల ఇవ్వగలిగిన ఆ క్రీస్తు ప్రభువు వైపు, ఆ నజరేయుడైన యేసు వైపు, ఆ యొక్క జీవాధిపతినైన దేవుని వైపు మనం చూచి, ప్రభువా ఇటువంటి పరిస్థితుల నుండి మాకు విడుదల ఇవ్వనాయనా అని మనము గట్టిగా ఆయన సన్నిధిలో బిగ్గరగా కేకలేస్తే మన యొక్క మాటలు ఆయన విని ఆయన మన మాటలకు ప్రతిస్పందించి మన జీవితంలో గొప్ప విడుదలను, నెమ్మదిని, శాంతిని, సమాధానమును, సంతోషమును ఇవ్వగలిగిన గొప్ప దేవుడు అని ఈ యొక్క సాయంకాల సమయంలో మీకు తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ యొక్క విపత్కరమైన పరిస్థితిలో అటువంటి జీవాధిపతి అయిన యేసు వైపు మీరు చూడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్న దేవుడు ఈ కొద్ది వర్తమానాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు మీరు దైవ సందేశాన్ని విన్నారు. ఈ యొక్క సందేశాలు మీ ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నాయని మేము విశ్వసిస్తున్నాం. మీ కూడా ఈ యొక్క సందేశాలు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరు మాకు తెలియచెప్పండి. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క స్నేహితులకు, బంధువులకు కూడా ఈ ఛానల్ మీరు పరిచయం చేయాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. దేవుడు మీ జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలను, నెమ్మదిని దయచేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, జీవాధిపతి నీకు వందనాలు తండ్రి. ప్రభా, ఈ యొక్క సాయంకాల సమయంలో భర్తమైని, పేతుర్ని, ఆనాను స్త్రీ, అలాగే ప్రభా ఆ యొక్క సేన దయములు పట్టిన వారిని, అంత మాత్రమే కాదు ప్రభా, ఇద్దరు గుడివారు ప్రభా నీ సన్నిధిలో ఏ విధంగా కేక వేసి ప్రభా మమ్మలను కరుణింపుము అని వారు కేక వేయటం ద్వారా వారి జీవితాల్లో పొందిన గొప్ప ఆశీర్వాదాలు, దీవెనలు ప్రభా మేము వినడానికి మీరు సహాయం చేసిన విధానం బట్టి నీకు వందనాలు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో ప్రభా వారికి ఉన్న డిజైర్స్, వారికి ఉన్న ప్రభా అక్కరులు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రభా వేదన, దుఃఖము, వారి యొక్క ప్రభా తండ్రి హృదయంలో ఉన్న కల్లోలము తండ్రి ప్రభా అశాంతి, అసమాధానమును ప్రభా నీ దృష్టికి తీసుకొచ్చు ప్రభా. వారి యొక్క తండ్రి ప్రభా ఆ హృదయంలో ఉన్న ప్రభా గ్రేట్ డిజైర్ ని ప్రభా కేకల ద్వారా నీకు తెలియచెప్పడం ద్వారా వారి జీవితాల్లో గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని, నెమ్మదిని పొందుకోవడానికి కృపదాయించు. వాక్యం ఉన్న ప్రతి సహోదరిని దీవించు ప్రభా. ఈ వాక్యం వింటున్న ప్రభా తండ్రి ఈ ఛానల్ ను ప్రభా సబ్స్క్రైబ్ చేసుకున్న ఆయన ఈ యొక్క వాక్యములు అందరూ వింటూ ఉండగా నాయన వారి జీవితాల్లో గొప్ప నెమ్మదిని ప్రభా మీరు అనుగ్రహించండి. కుటుంబాలు మీరు భోగా దీవించండి. ఈ భయంకరమైన దినాల్లో నీ ప్రత్యేకమైన కాపుదల వారితో వచ్చి నడిపించండి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ముందున కాలంలో కూడా తండ్రి ప్రభా ఈ ఛానల్ ద్వారా నీ రక్షణ సువార్త తండ్రి ప్రభా ఈ బూదిగంతుల వరకు ప్రభా ప్రకటింపబడటానికి కృపదాయిచ్చాం. యేసు దివ్యనామమున అతి శ్రేష్ఠ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవునియు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాస సమాదరణ కూడిన మనకును సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్.